నమస్తే అండి. ఈరోజు ఉలవచారు పెట్టుకుందాము. దానికి కొన్ని ఉలవలైతే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఉలవలు ఒక నలుగురికైతే ఒక చిన్న కప్పు సరిపోతుందండి. ఇది ఉడికిన తర్వాత చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి మేమిద్దరమే కాబట్టి నేను చిన్న కప్పుతో తీసుకున్నానండి. ఇవి క్లీన్ చేసుకుని మనం 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఎందుకంటే తొందరగా నానవండి ఉలవలు. మామూలుగా మార్నింగ్ చేసుకుంటే నైట్ కూడా మనం నానబెట్టుకోవచ్చు. నేనైతే 4 అవర్స్ అయితే నానబెట్టాను. కాబట్టి ఇవి 4 అవర్స్ క్లీన్ చేసి నానబెట్టుకుని అదే వాటర్ వేసి అందులో ఉంచేసుకున్నానండి. దాంతోపాటు నేను కొర్రలు కూడా నానబెట్టుకున్నానండి. అవి కూడా నేను కుక్కర్లో పెడదామని చెప్పి రెండు కలిసి నానబెట్టేసుకున్నాను. మనకి కొర్రలు కూడా 4 అవర్స్ నానాలండి, లేకపోతే కుదరదు. మనం తినలేమాట. లోపల కొంచెం నల్లిగా నులి పెయిన్ అంటే చూసారా, అలా నొప్పి వస్తుంది, వేడి చేయడం అలా చేస్తుంది. కాబట్టి 4 అవర్స్ రెండు కలిపి నానబెట్టుకున్నాను. నానిపోయాయండి. ఈ రెండు కలిసి మనం కుక్కర్ పెట్టేసుకుందాము. మామూలుగా అయితే నేను ఉడికించుకునేదాన్నండి. ఇప్పుడు ఎలా అయినా ఉలవలు పెడుతున్నాను కదా అని ఇవి కూడా నేను కొర్రలు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇవి 4 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకోవచ్చండి. చల్లారిందండి. ఇది ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి. నేను 4 అవర్స్ నానబెట్టాను కదా, కాబట్టి ఇంకొంచెం మెత్తగా అవ్వాలంటే మిక్సీలో మనం వేసుకోవాలి. వాటర్ అన్నీ పక్కన పెట్టుకుని వీటిని అయితే మిక్సీలో వేసుకుందామండి. మిక్సీలో వేసానండి. మిక్సీ పట్టేసుకుందాము. ఆ వాటర్ అయితే పక్కన పెట్టుకుందామండి, ఎందుకంటే మళ్ళీ మనం ఇందులో కలిపేసుకోవచ్చు. ఉడికిన వాటరే కదా, ఉడికించిన వాటర్ కాబట్టి. బాణలి పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ పోసుకున్నాను 2 స్పూన్లు. జీలకర్ర, కొంచెం మెంతులు, ఆవాలు, కరివేపాకు వేసుకున్నానండి. దానిలోనే మనం కొంచెం 2 ఎండుమిరపకాయలు 2, అలాగే కొంచెం ఇంగు కూడా వేసానండి. ఎందుకంటే ఇంగు వేస్తే బాగుంటుంది కాబట్టి ఒక చిన్న టేబుల్ స్పూన్ ఇంగు వేసాను. దాంట్లోకండి మనం 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, 2 టమాటాలు, ఇంకా మన దగ్గర ఏమన్నా కూరగాయ ముక్కలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవన్నీ వేసి ఒక ములక్కాడ ఉందండి, అది కూడా వేసి ఉడికించాను. ఏమండి, ఈ ఉలవచారు చాలా హెల్త్కి మంచిదండి, హెల్త్కి. అలాగే మనం ఇవి ఎక్కువ ఫంక్షన్లో తింటాం, ఎప్పుడూ ఇంట్లో ఎక్కువ చేసుకోం కదా అండి. కానీ కనీసం నెలకు 2 సార్లన్నా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. నేనండి ఇది ఉడికిపోయింది కాబట్టి మిక్సీ పట్టాను కదా అండి. ఇందులో అండి నేను ఆల్రెడీ చింతపండు వేసి మిక్సీ పట్టేసుకున్నానండి. కొంచెం ఇంకా నీళ్ళు వేయక్కర్లేదు, ఇందులోనే అది కలిసిపోయింది. కడిగేసుకు చింతపండు ఇందులో వేసుకుంటే దీంతో పాటు అది కూడా మెత్తగా అయిపోతుంది. నేను అలా వేసుకుంటానండి. అది కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కలుపుకునండి. మనం దీన్ని ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాము, ఉలవల పేస్ట్. ఇవి ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు పేస్ట్ వేసేసుకుందామండి. కొద్దిగా నీరు కలుపుకున్న దాంట్లో మన దగ్గర అండి వంకాయలు కానీ, దోసకాయ, సొరకాయ ఏమున్నా కూడా అవన్నీ కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి చారు. నాకు చాలా ఇష్టం అండి. అందులోని కొర్రలు, ఓదులు, సామెలు, ఈ మిల్లెట్స్తో తింటే ఇంకా బాగుంటుందండి. టేస్ట్ మరీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను ఇది ఇంచుమించు ఈ మధ్యకాలంలో అయితే నెలకు 3-4 సార్లు చేసుకుంటున్నానండి. మీరందరూ కూడా చేసుకోండి, చాలా హెల్దీ అండి. ఇది కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. వేసుకునండి దీని నిండా నీళ్ళు వేసేసుకుందాం మనం, ఎందుకంటే ఎక్కువ ఉంది కదా. ఇది 4 మనుషులకి అయితే సరిపోతుందండి, చిన్న కప్పుది. మీకు ఇవి అన్నీ నచ్చితే, మీరు నా వీడియోస్ నచ్చితే అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇవి మీరు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఇదైతే కాగిపోయింది కాబట్టి నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను. అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది, వాసన గుమగుమలాడుతుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి. బాయ్.